హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ ఉపేంద్ర కుమార్. ఈరోజు మనం చెప్పుకోబోయే టాపిక్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ టాపిక్లో మనం పిఎంటిఎస్ గురించి మనం తెలుసుకుందాం. సో టైమ్ స్టడీలో ఒక ఇంపార్టెంట్ అయిన టాపిక్ పిఎంటిఎస్. సో పిఎంటిఎస్ అంటే మనం ఆల్రెడీ ముందు చెప్పుకున్నాం, ప్రీ డిటర్మైన్డ్ మోషన్ టైమ్ స్టడీ. సో టైమ్ స్టడీలో ఇది ఒక మెథడ్. మనం ఒక వర్క్కి ఎంతైతే టైము అవుతుందో క్యాలిక్యులేట్ చేయడానికి ఇది ఒక మెథడ్. ఓకే, సో ఈ మెథడ్లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామో, దాని యొక్క యూజెస్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి, ఇవన్నీ కూడా మనం ఈరోజు వీడియోలో చూద్దాం. అండ్ దానికంటే ముందు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి. 600+ వీడియోస్ ఉన్నాయి, అవన్నీ కూడా టెక్నికల్ వీడియోస్ యాజ్ వెల్ as సేఫ్టీ వీడియోస్. మెకానికల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్ సంబంధించిన అన్ని వీడియోస్ కూడా మన ఛానల్లో ఉన్నాయి, అవన్నీ కూడా చూడండి. సో ఈరోజు మన టాపిక్ చూద్దాం. సో పిఎంటిఎస్, ఓకే, ప్రీ డిటర్మైన్డ్ మోషన్ టైమ్ స్టడీలో మనం ఎలా చేస్తాము అంటే, ఈ టైమ్ స్టడీ స్టాండర్డ్ డేటా అంటే సపోజ్ నేను ఒక మిషనింగ్ చేస్తున్నాను. ఈ మిషనింగ్ చేసేటప్పుడు టర్నింగ్ ఉంటుంది, డ్రిల్లింగ్ ఉంటుంది, అండ్ ఫేసింగ్ ఉంటుంది. సో ఇలా డిఫరెంట్ ఆపరేషన్స్ ఉంటాయి. ఓకే, సో డిఫరెంట్ ఆపరేషన్స్ ఉన్నప్పుడు డిఫరెంట్ టైమ్స్ ఉంటాయి ఒక్కొక్క దానికి. సో అవన్నీ కూడా మనకి ఏంటి అంటే డేటా. సపోజ్ నేను టర్నింగ్ ఈ పోర్షన్ నుంచి ఈ పోర్షన్కి మెషినింగ్ చేస్తున్నాను. సో ఎంత టైం పడుతుంది అనేది నేను ఒక దగ్గర నోట్ చేస్తే అది నెక్స్ట్ టైం యూజ్ చేసిన వాళ్ళకి అది డేటా అవుతుంది. సో అలాగే మనం ఏదైనా టైం స్టడీ చేసినప్పుడు మనకి డేటా రిక్వైర్డ్ కావాలి, అంటే డేటా కావాలి. ఓకే, సో ఆ డేటా స్టాండర్డ్ డేటా అని అంటారు. ఓకే, ఈ స్టాండర్డ్ డేటాలోనే మళ్ళీ 2 టైప్స్. ఒకటి మ్యాక్రో డేటా, 2 మైక్రో డేటా. మ్యాక్రో డేటా అంటే మనకి ఏదైతే హెవీ ఆపరేషన్స్ అయినప్పుడు మనం తీసుకునే ఆ టైంని దాన్ని మ్యాక్రో డేటా అంటారు. సో అది చూద్దాం. ఇట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఎలిమెంట్స్ స్టాండర్డ్ డేటా. సపోజ్ నేను ఒక టర్నింగ్ చేస్తున్నాను. ఓకే, టర్నింగ్ చేసినప్పుడు ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్కి 100 mm లెంగ్త్. 100 mm లెంగ్త్ టర్నింగ్ చేయడానికి ఎంత టైం కావాలి? సో ఏ మిషనిస్ట్ అయినా సరే ఒక టైం అనేది ఫిక్స్ చేస్తూ ఉంటుంది. సో అలాగ మేజర్ ఆపరేషన్స్ ఏవైతే చేస్తున్నారో దానికి కావాల్సిన డేటాని మనం మ్యాక్రో డేటా అంటారు. అంటే చిన్నవి కాకుండా పెద్దవి ఏవైతే డేటా ఉన్నాయో అవన్నీ కూడా మ్యాక్రో డేటా. అందుకే దాన్ని మనం ఎలిమెంట్ స్టాండర్డ్ డేటా అన్నాం. టైమ్ స్టడీ వాల్యూస్ ఆఫ్ వేరియస్ ఎలిమెంట్స్ అబ్టైన్డ్ ఎయిదర్ ఫ్రమ్ ప్రీవియస్లీ హెల్డ్ స్టాప్ వాచ్ టైమ్ మెథడ్ స్టడీస్ ఆన్ వేరియస్ జాబ్స్. సో మనం ఇదే మిషనింగ్ స్టాప్ వాచ్ ద్వారా మనం ప్రీవియస్గా సేమ్ జాబ్ చేస్తే, అదే 100 mm మిషనింగ్ చేస్తే ఆ డేటా మనం తీసుకోవచ్చు. దాన్ని మనం మ్యాక్రో డేటా అన్నాం. అంటే సింపుల్గా చెప్పాలి అంటే ప్రీవియస్గా అవైలబుల్లో ఉన్న డేటాని మనం తీసుకోవడం, అది కూడా ఒక స్టాండర్డ్ ఆపరేషన్కి. మరి మైక్రో డేటా అంటే ఏంటి? సో మైక్రోలోనే మనకి మీనింగ్ ఉంది, చాలా మైన్యూట్ అని అర్థం. ఇట్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ యూనివర్సల్ స్టాండర్డ్ డేటా. ఇట్ ఈస్ బేస్డ్ అపాన్ వెరీ మైన్యూట్ మూమెంట్. అంటే చిన్న మూమెంట్ ఏదైనా ఉన్నా ఆ మూమెంట్ని కూడా మనం టైం క్యాప్చర్ చేస్తే అది మైక్రో డేటా అవుతుంది. ఇన్ ఏన్ ఆపరేషన్ అండ్ ఈజ్ కంప్లైడ్ టు మైక్రోస్కోపిక్ మెథడ్స్. సో ఇవి మైక్రోస్కోపిక్ మెథడ్స్లో మాత్రమే మనం వీటిని డిటర్మైన్ చేయొచ్చు. సపోజ్ ఇక్కడ నుంచి నేను ఇక్కడికి టర్నింగ్ చేస్తున్నాను. సో స్టాప్ వాచ్ పెట్టుకున్నాను, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మిషనింగ్ ఎంత అయిందో తెలిసింది. ఓకే, తర్వాత నేను దాన్ని సెట్ చేయడానికి నేను ఈ మూమెంట్, ఈ స్పానర్ ఎలా మూవ్ చేశాను, ఈ స్పానర్ ఎలా మూవ్ చేశాను. సో వీటన్నింటికి కూడా స్టాప్ వాచ్ మెథడ్లో ఏమీ డేటా అనేది ఉండదు. ఓకే, దానికోసం మనం ఏం చేస్తున్నాము, ఈ మైక్రోస్కోపిక్ మెథడ్స్ అనేవి వాడుతున్నాము. అంటే చిన్న మూమెంట్స్ కూడా మనం క్యాప్చర్ చేయాలి. అందుకే పిఎంటిఎస్ అనేది వచ్చింది. ఓకే, సో పిఎంటిఎస్ అంటే ఏంటి? ఈ పిఎంటిఎస్ అనేది, పిఎంటిఎస్ ఈజ్ ఏ వర్క్ మెజర్మెంట్ టెక్నిక్స్
వేర్ బై టైమ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ బేసిక్ హ్యూమన్ మోషన్స్. సో హ్యూమన్ మోషన్స్ ఏవైతే ఉన్నాయో, అంటే నేను ఇలా తిరిగాను, సో స్క్రూ బిగించాను, నెక్స్ట్ ఇలా లెఫ్ట్ హ్యాండ్ ఇలా వచ్చింది, స్క్రూ బిగించాను. సో ప్రతి హ్యూమన్ మూమెంట్కి మనం ఒక టైము మెజర్ చేస్తే దాన్నే మనం పిఎంటిఎస్ అన్నాం. టైమ్ ఎస్టాబ్లిష్డ్ ఫర్ బేసిక్ హ్యూమన్ మోషన్స్. సో ఆ హ్యూమన్ మోషన్స్కి ఏవైతే ఉన్నాయో ఆ మూమెంట్కి మనం టైం మెజర్ చేయొచ్చు దీని ద్వారా. యూజ్డ్ టు బిల్డప్ ది టైమ్ ఫర్ ఏ జాబ్ ఎట్ డిజైర్డ్ లెవెల్ ఆఫ్ పెర్ఫార్మెన్స్. సో ఇది ఎందుకు యూజ్ అవుతుంది అంటే, మనం ఈ టర్నింగ్ చేయడానికి ఎంతైతే టైం పడుతుందో దానికి ఈ మైక్రో డేటా కూడా కలిపితే సో పర్ఫెక్ట్ టైం వస్తుంది. సో మనం పెర్ఫార్మెన్స్ అనేది డిసైడ్ చేయొచ్చు. ఓకే, సో ఈ పిఎంటిఎస్ అనేది ఈ టైం స్టడీ ఎలా చేస్తాము అంటే 2 ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి మెథడ్ టైం మెజర్మెంట్, 2 వర్క్ ఫ్యాక్టర్ సిస్టమ్. సో మెథడ్ టైం మెజర్మెంట్ అంటే ఏంటి, వర్క్ ఫ్యాక్టర్ సిస్టమ్ అంటే ఏంటి అంటే ఈ 2 కలిపితేనే మనకి ఈ ప్రీ డిటర్మైన్డ్ మోషన్ టైం స్టడీ అనేది వస్తుంది. ఓకే, సో ఫస్ట్ దీని యొక్క ప్రొసీజర్ ఏంటో చూద్దాము. సో ప్రొసీజర్ ఏంటి, చూస్ ది క్వాలిఫైడ్ వర్కర్ వర్కింగ్ విత్ ఏ వేరియస్ జాబ్స్ అండర్ నార్మల్ వర్కింగ్ కండిషన్ ఇన్ ఇండస్ట్రీస్. సో ఇండస్ట్రీలో ఏవైతే నార్మల్ జాబ్స్ చేస్తున్నారో ఆ వర్కర్ని సెలెక్ట్ చేసుకోవాలి. స్టడీ ది మైక్రో మోషన్స్ ఆఫ్ ది ఆపరేషన్స్ అండ్ రికార్డ్ ది జాబ్ ఆపరేషన్ అనే మూవీ ఫిల్మ్. సో ఇదేం చేయాలి, ఒక మైక్రో మోషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ జాబ్ చేస్తున్నప్పుడు సో ఒక ఫిల్మ్ లాగా మనం షూట్ చేసి సో దాని యొక్క ఆ హ్యూమన్ యొక్క మోషన్స్ అన్నీ కూడా ఫిల్మ్ బై ఫిల్మ్ స్టడీ చేయాలి. అనలైజ్ ది ఫిల్మ్ అండ్ నోట్ డౌన్ ది టైం టేకెన్ టు కంప్లీట్ ది ఈచ్ ఎలిమెంట్. సో ప్రతి దాన్ని మనం ఆ ఫిల్మ్ని అనలైజ్ చేసి మనం ఒక ఆపరేషన్కి ఎంత టైం పట్టింది అనేది నోట్ చేస్తాము. ఇఫ్ ద టేబుల్స్ ఆఫ్ వేరియస్ బేసిక్ మోషన్స్ ఆర్ రెడీ, ద నార్మల్ టైం రిక్వైర్డ్ టు పెర్ఫార్మ్ ఎనీ న్యూ జాబ్ కెన్ బి డిటర్మైన్డ్. సపోజ్ మనం దీని ద్వారా ఒక టైంని ఎస్టాబ్లిష్ చేస్తే చిన్న చిన్న మోషన్స్ అన్నిటికీ కూడా, సపోజ్ నేను ఈ రైట్ హ్యాండ్ ఇలా తిప్పాను, సో దానికి 5 సెకండ్స్ పట్టింది. లెఫ్ట్ హ్యాండ్ ఇలా మూమెంట్ చూశాను, సో దానికి 10 సెకండ్స్ పట్టింది. సో రేపు వేరే జాబ్ చేసినప్పుడు ఓకే రైట్ హ్యాండ్ ఇలాగా ఆ జాబ్ ఫిట్ చేయడానికి 5 సెకండ్ పట్టింది, లెఫ్ట్ హ్యాండ్ చేయడానికి 10 సెకండ్ పట్టింది. సో ఒక టేబులర్ ఫార్మేట్ అనేది మనం రెడీ చేసుకుంటే నెక్స్ట్ పిఎంటిఎస్ చేసినప్పుడు యూజ్ అవుతుంది. సో అదే మనకి ఆ మైక్రో డేటాలో అవైలబుల్గా ఉంటుంది. ఓకే, సో పిఎంటిఎస్ వల్ల యూజెస్ ఏంటి, టు ఎస్టిమేట్ స్టాండర్డ్ టైం ఫర్ న్యూ జాబ్స్. ఏవైతే న్యూ జాబ్స్ ఉన్నాయో వాటికి టైంని ఎస్టాబ్లిష్ చేయొచ్చు, ఎస్టిమేట్ చేయొచ్చు. ఇట్ హెల్ప్స్ ఇన్ ఎస్టిమేటింగ్ లేబర్ కాస్ట్ అండ్ ఇట్స్ బేసిస్ ఫర్ ఇన్సెంటివ్ ప్లాన్స్. సో మనం అనుకున్నాం కదా, సో లేబర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మనం వేజెస్ ఇవ్వడానికి, ఇన్సెంటివ్స్ ఇవ్వడానికి ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. ఇట్ హెల్ప్స్ టు మోడిఫైయింగ్ ఆర్ ఇంప్రూవింగ్ ఆర్ కంపేరింగ్ ది వర్క్ మెథడ్స్ టు డిటర్మైన్ ది బెస్ట్ మెథడ్. సో ఇది మనం ఒక బెస్ట్ మెథడ్ని కనుక్కోవడానికి లేదా ఉన్న ఎగ్జిస్టింగ్ మెథడ్ని ఇంప్రూవ్ చేసుకోవడానికి ఈ పిఎంటిఎస్ అనేది చాలా చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే మనం ఇన్ డీటెయిల్ ఆ వర్కర్ యొక్క మూమెంట్స్ కూడా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి. ఇట్ హెల్ప్స్ టు కన్స్ట్రక్ట్ టైం ఫార్ములేట్. సో ఒక టైంని ఫిక్స్ చేయడానికి, ఒక ఫార్ములేషన్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. ఇట్ ఈజ్ యూజ్ఫుల్ టు ట్రైన్ ది వర్కర్స్ అండ్ సూపర్వైజ్ టు క్యారీ అవుట్ ఇంప్రూవ్డ్ మెథడ్స్. సో మనం ఒక ఇంప్రూవ్ మెథడ్ మనం రెడీ చేసుకున్నాము అంటే ఈ పిఎంటిఎస్ అనేది యూజ్ అవుతుంది దాన్ని ఇంప్రూవ్ చేయడానికి, ఆ వర్కర్స్ని కానీ సూపర్వైజర్స్ కానీ ట్రైన్ చేయడానికి. ఇట్ హెల్ప్స్ ఇన్ జాబ్ డిజైన్ ప్రాసెస్ ప్లానింగ్. సో ఇవన్నీ కూడా మనకి ఇంప్రూవ్మెంట్స్ ఆ డిజైన్లో కానీ జాబ్ ప్లానింగ్లో కానీ అవి ఇంప్రూవ్ అవుతాయి. ఇట్ ఎయిడ్స్ ఇన్ ప్రీ బ్యాలెన్సింగ్ ఆఫ్ ది మ్యానుఫ్యాక్చరింగ్ లైన్స్. సో ఇది ప్రీ బ్యాలెన్సింగ్ అంటే బ్యాలెన్సింగ్ ఒక మ్యానుఫ్యాక్చరింగ్ లైన్కి వేరే మ్యానుఫ్యాక్చరింగ్ లైన్కి ఏవైతే డిస్టర్బెన్సెస్ ఉన్నాయో, సపోజ్ ఈ యూనిట్లో త్వరగా చేస్తున్నారో ఆ యూనిట్లో త్వరగా చేయలేదు, సో ఇవన్నిటికి కూడా కామన్ ప్లాట్ఫామ్ అనేది తెస్తుంది స్టాండర్డ్ అనేది. ఓకే, సో అడ్వాంటేజెస్ ఏంటి దీనివల్ల, ఎకనామికల్ దెన్ టైం స్టడీ బై స్టాప్ వాచ్ మెథడ్. స్టాప్ వాచ్ మెథడ్ కన్నా ఇది ఎకనామికల్గా మంచిది.
రేటింగ్ ఆర్ ఎఫిషియన్సీ ఆఫ్ ది ఆపరేటర్ కెన్ బి డిటర్మైన్డ్ యాక్యురేట్లీ. ఆపరేటర్ యొక్క రేటింగ్ చాలా యాక్యురేట్గా మెజర్ చేయొచ్చు. ఇట్ ఈజ్ మోర్ రిలయబుల్ అండ్ యాక్యురేట్ కంపేర్ టు స్టాప్ వాచ్. సో ఇది చాలా వరకు మోర్ రిలయబుల్, దాన్ని బాగా నమ్మొచ్చు. స్టాప్ వాచ్ మెథడ్ కన్నా దీన్ని చాలా చాలా ఎక్కువగా నమ్మొచ్చు. ఇట్ ఎలిమినేట్స్ ఇన్యాక్యురసీస్ అసోసియేటెడ్ విత్ స్టాప్ వాచ్ మెథడ్. సో స్టాప్ వాచ్ మెథడ్లో ఏవైనా యాక్యురసీస్ లేకపోతే దీని ద్వారా ఇంకా యాక్యురసీగా మనం ఆ టైంని రికార్డ్ చేయొచ్చు. స్టాండర్డ్ టైం కెన్ బి కంప్యూటెడ్ వితౌట్ విజిటింగ్ ది ప్లేస్ ఆఫ్ వర్క్. సో ఎప్పుడైతే మనకి టేబుల్ అనేది వచ్చేసిందో, సో మనం ఏదైతే వర్క్ ప్లేస్ ఉందో దాన్ని విజిట్ చేయకుండా స్టాండర్డ్ టైం అనేది మనం నోట్ డౌన్ చేయొచ్చు, క్యాల్కులేట్ చేయొచ్చు. ఇట్ కెన్ బి అప్లైడ్ టు వెరీ షార్ట్ అండ్ రిపిటేటివ్ సైకిల్స్. సో ఇది చాలా చిన్న సైకిల్స్ కానీ లేదా కంటిన్యూస్గా వచ్చే సైకిల్స్ కానీ అలాంటి జాబ్స్ ఏమైనా వస్తే దానికి అప్లికబుల్ చేసుకోవచ్చు. దేర్ కెన్ బి నో డిస్ప్యూట్ అబౌట్ ఇంపార్షియల్ ఆర్ కాంట్రాక్చువల్ ఆఫ్ టైమ్ స్టడీ. సో దీని గురించి ఒకసారి టైం స్టడీ చేస్తే, పిఎంటిఎస్ చేస్తే, సో ఎలాంటి కాంప్లికేషన్స్ అనేవి ఉండవు. సో కాంట్రాక్టర్స్ కూడా, వర్క్మెన్ కూడా చాలా ఈజీగా అర్థమవుతుంది. ఇట్ హెల్ప్స్ ఇన్ ఎస్టిమేటింగ్, బడ్జెటింగ్ అండ్ డెసిషన్ మేకింగ్. సో ఇది డెసిషన్ మేక్ చేయడానికి అండ్ బడ్జెటింగ్కి, ప్లానింగ్కి అన్నీ కూడా యూజ్ అవుతుంది అనమాట. ఓకే, సో ప్రతిదానికి అడ్వాంటేజెస్ ఉన్నట్టే డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి కదా. సో ఆ డిసడ్వాంటేజెస్ ఏంటి? పిఎంటిఎస్ కెన్ డీల్ ఓన్లీ విత్ మాన్యువల్ మోషన్ ఆఫ్ ఎన్ ఆపరేషన్స్. సో పిఎంటిఎస్ అనేది మనం అనుకున్నాం కదా, మాన్యువల్ మూమెంట్ ఏదైతే ఉందో దాంతో మాత్రమే డీల్ చేస్తుంది. ఇన్యాక్యురసీస్ మే ఆల్సో రిజల్ట్ ఇన్ కేస్ ఆఫ్ జాబ్ కండిషన్ ఫర్ ది క్యాటలాగ్డ్ ఎలిమెంట్ అండ్ ఎలిమెంట్స్ కెన్ బి టైమ్డ్ ఇన్ నాట్ ద సేమ్. సో ఒక్కొక్కసారి మనకి అన్ఈవెన్ జాబ్స్ వస్తూ ఉంటాయి. సో అప్పుడు ఆ ఇన్యాక్యురసీస్ ఏవైతే ఉన్నాయో అవి ఆ జాబ్ని డిలే అయిపోవడానికి చాలా చాలా రీజన్స్ ఉండొచ్చు అనమాట. అంటే అది దానికి దారి తీస్తూ ఉంటుంది. అప్లికేషన్స్ వచ్చేసరికి ఇవి ఎక్కడెక్కడ వాడతారు? మెషినింగ్ వర్క్లోని, మెయింటెనెన్స్ వర్క్కి అండ్ అసెంబ్లీ జాబ్స్కి అండ్ సర్వీసింగ్కి, ఆఫీస్ వర్క్కి. సో ఇలా అన్నిటిని కూడా అన్ని ప్లేసెస్లో కూడా ఈ పిఎంటిఎస్ అనేది యూజ్ చేయొచ్చు. ఓకే, సో ఇది మనకి ఏదైతే పిఎంటిఎస్ అంటే ఏంటి, దాని యొక్క 2 టైప్స్ ఏంటి, అండ్ ప్రొసీజర్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, అప్లికేషన్స్ ఏంటి. ఇప్పుడు మనం అందులో ఎంటీఎం అని చూసాము. ఫస్ట్ది అదేంటి, మెథడ్ టైం మెజర్మెంట్, ఎంటీఎం. రెండోది వర్క్ ఫ్యాక్టర్ సిస్టమ్. సో ఎంటీఎం అంటే ఏంటి? సో ఎంటీఎం అంటే మనం ఏంటి, ఫస్ట్ ఏదైతే హ్యూమన్ మూమెంట్ ఉందో దాన్నే కదా మనం కన్సిడర్ చేస్తున్నాం పిఎంటిఎస్లో. సో దానికోసం మనం ఏంటి అంటే కొన్ని డినోషన్స్ ఇచ్చుకున్నాము. ఒకటి రీచ్ ఆర్, మూవ్ ఎమ్. అంటే సపోజ్ నేను ఒక టూల్ని తీసుకోవాలి. సో టూల్ తీసుకోవాలి అంటే హ్యాండ్ రీచ్ అవ్వాలి. సో ఎంత డిస్టెన్స్ రీచ్ అయింది? సో రీచ్ ఆర్ ఎంత, 20 mm. సో 20 mm. సో అది రీచ్ అవుతుంది. ఎంత టైం పట్టింది? 20 seconds. ఓకే. మూవ్, సో ఇక్కడి నుంచి అక్కడికి మూవ్ అవ్వాలి. సో ఈ ఆబ్జెక్ట్ని ఇక్కడి నుంచి ఇక్కడికి మూవ్ చేశాను. నెక్స్ట్ టర్న్ అండ్ అప్లై ప్రెజర్. సో అది ఎంత ప్రెజర్ అప్లై చేశాడు, ఎంతసేపు అప్లై చేశాడు. అండ్ గ్రాప్స్, సో తీసుకోవాలి. అండ్ పొజిషన్ చేయాలి. అండ్ రిలీజ్ లోడ్, రిలీజ్ చేయాలి. సో ఇలా ఏంటి అంటే ఒక్కొక్క దానికి ఒక్కో విధంగా మనం ఏవైతే ఉన్నాయో ఎలిమెంట్లని ఐడెంటిఫై చేసుకున్నాం. సో అప్పుడు నేను ఇలా వెళ్ళినప్పుడు ఎంత టైం పట్టింది, సో ఇలా పొజిషన్ తీసుకున్నప్పుడు ఎంత టైం పట్టింది, రీచ్ అవ్వడానికి ఎంత టైం పట్టింది, రిలీజ్ చేయడానికి ఎంత టైం పట్టింది. సో ఇలా చిన్న చిన్న మూమెంట్స్ కూడా మనం టైం క్యాలిక్యులేట్ చేస్తాం దీంతో ఎంటీఎంలో. ఓకే, సో ఎంటీఎం అంటే మనకి మెథడ్ టైం మెజర్మెంట్. సో మనం ఆ టైంని మెజర్ చేస్తున్నాము. ఓకే, సో డి అంటే డిసెంగేజ్. సో దీని గురించి ఒక్కొక్క దాని గురించి మళ్ళీ నేను ఇంకో వీడియో చేస్తాను. జస్ట్ ఎంటీఎం అంటే ఏంటి అనేది మీరు తెలుసుకుంటే సరిపోతుంది. ఐ ట్రావెల్ టైం అండ్ ఐ ఫోకస్ టైం. సో మనం హ్యూమన్ మూమెంట్స్లో ఈ ఐ ఏవైతే ఉన్నాయో సో అవి కూడా మనం క్యాలిక్యులేట్ చేసుకోవాలి. ఎందుకంటే మనం మైన్యూడ్ చిన్న చిన్న మోషన్స్ కూడా మనం మూమెంట్స్ కూడా క్యాలిక్యులేట్ చేస్తున్నాం కాబట్టి.
బాడీ లెగ్ అండ్ ఫుట్ మోషన్స్. సో మనం ఈ బాడీ కానీ లేదా లెగ్ కానీ ఫుట్ కానీ ఏమైనా మూమెంట్ చేస్తూ ఉంటే కొన్ని ఇలా పెడస్టల్స్ మీద వర్క్ చేస్తూ ఉంటారు. సో అలాంటి వాటికి కూడా ఇది అప్లై అవుతూ ఉంటుంది. నెక్స్ట్ సైమల్టేనియస్ మోషన్స్. సో ఒక్కొక్కసారి మనం ఈ హ్యాండ్ లెగ్స్ సో ఇవన్నీ కూడా మూమెంట్ చేస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు ఏమైనా మోషన్స్ ఉన్నాయా, సో ఆ మూమెంట్స్కి ఎంత టైం అయింది, ఇవన్నీ కూడా ఎంటీఎంలో మనం క్యాప్చర్ చేస్తాము. నెక్స్ట్ వర్క్ ఫ్యాక్టర్ సిస్టమ్. సో వర్క్ ఫ్యాక్టర్ సిస్టంలో మనం ఏం చేస్తాము అంటే ఈ ఏవైతే డైరెక్షన్లో ఉందో ద వర్క్ ఫ్యాక్టర్ సిస్టమ్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ది టైమ్ వాల్యూస్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ ఆఫ్ ది బాడీ మూమెంట్స్ లైక్ ఆర్మ్, లెగ్, ఫుట్ ఎక్సెట్రా. సో మనం ఏం చేస్తామంటే ఈ వర్క్ ఫ్యాక్టర్ సిస్టంలో ఎన్నిసార్లు మూవ్ అయింది అనేది మనం మెజర్ చేస్తాం. ఓకే, సపోజ్ మనం ఇక్కడి నుంచి ఇక్కడి వరకు వెళ్ళింది, సో అది మనం ఎంటీఎంలో మెజర్ చేస్తున్నాం. అదే టైం నేను నెంబర్ ఆఫ్ టైం చేస్తే సపోజ్ 4 టైమ్స్ చేస్తే అది వర్క్ ఫ్యాక్టర్ సిస్టంలో మనం గ్రాఫ్ చేస్తాం. సో అదేంటి డైరెక్షనల్ కంట్రోల్ స్టీర్, కేర్ అండ్ చార్జ్ డైరెక్షన్ ఇవన్నీ కూడా మనకి ఏంటి అంటే మళ్ళీ ఫర్దర్గా ఒక క్లాసిఫికేషన్ దీని గురించి కూడా ఇన్ డీటెయిల్గా మీకు ఈ వర్క్ ఫ్యాక్టర్ సిస్టమ్ కూడా మీకు అందులో చెప్పడం జరుగుతుంది నెక్స్ట్ వీడియోలో. సో ఇది బేసిక్గా పిఎంటిఎస్ అంటే ఏంటి అండ్ దాని యొక్క మెథడ్స్ ఏంటి, యూజెస్ ఏంటి, ప్రొసీజర్ ఏంటి అనేది సో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ప్రజెంటేషన్ ఏదైతే ఉందో అది మీకు పీపీటీ షేర్ చేస్తాను స్లైడ్ షేర్ అకౌంట్లో. సో స్లైడ్ షేర్ అకౌంట్లో ఆల్రెడీ అకౌంట్ ఉంది అండ్ అదేవిధంగా ఇన్స్టాగ్రామ్లో మనకి అకౌంట్ ఉంది అండ్ టెలిగ్రామ్లో గ్రూప్ ఉంది ఉపేంద్ర కుమార్ మల్లా. మీరు జాయిన్ అయితే మీకు ప్రతి వీడియో గురించి అప్డేట్ జరుగుతుంది. సో ప్రతి వీడియో కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.